మోకాలు నొప్పులైనా, మోకాల మార్పిడైనా కూడా, లేకుంటే తిమ్మిర్లొచ్చినా కూడా, బోన్ ఫ్రాక్చర్ అయినా కూడా, సో, ఇప్పుడు సర్జరీస్ అంటే చాలామంది భయపడతా ఉంటారు. సర్జరీ లేకుండా మెడిసిన్‌తో ఏమైనా కవర్ చేయొచ్చా? లేదు కంపల్సరీ సర్జరీస్ ఉండాలా? సర్జరీ లేకుండా కూడా కవర్ చేయొచ్చండి. ఓకే. సర్జరీ ఎప్పుడు అవసరమో దేర్ ఇస్ ఎ పర్టిక్యులర్ ఇండికేషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు చెప్పినాను. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు మనకు ఖచ్చితంగా మనము నాన్ సర్జికల్ మెథడ్స్‌లో పీఆర్‌పీ థెరపీ గానీ, వెసికో సప్లిమెంటేషన్ గానీ, స్టెమ్ సెల్ థెరపీ గానీ ఓకే. ఇవన్నీ చేస్తున్నానండి. సో, స్టేజ్ 1, స్టేజ్ 2లో గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా మీకు అడ్వాన్స్డ్ కావాలంటే సో, కాండ్రోసైట్ రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నానండి. కాండ్రోసైట్ రీప్లేస్మెంట్ అంటే ఏందంటే, ఇప్పుడు మనకు మోకాళ్ళు కార్టిలేజ్ ఉంటదండి. ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడాన్ని మనం మోకాళ్ళు అరుగుదల అంటున్నాం. దాన్ని కూడా రీప్లేస్ చేస్తున్నాం మన దగ్గర. బికాజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం కాండ్రోసైట్ రీప్లేస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కాస్ట్లీ ప్రొసీజర్స్ అండి. సో, యూజువల్‌గా అందరికి అందుబాటులో ఉన్నది మనకు పీఆర్‌పీ. బోత్ ఆర్ సేమ్ అదే రిజల్ట్స్. సార్. ఇప్పుడు ఇప్పుడేంటంటే స్టెమ్ సెల్స్ అంటే ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ స్టెమ్ సెల్స్ అనేది హైడ్ చేయడం అనేది చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. యూజువల్‌గా డెలివరీ అయిన వెంటనే మాకు స్టెమ్ సెల్స్ కావాలి. కాబట్టి మేము స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేసుకుంటామని చాలామంది అడుగుతున్నారు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే లేటర్ ఏజెస్‌లో అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ జనరేషన్ స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయండి. సార్ ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి అవనివ్వండి, లేకుంటే షోల్డర్‌కి ఏమైనా ప్రాబ్లమ్ కానివ్వండి, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న సమస్యలు. సో, మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఒకవేళ ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకొని పీపుల్స్ ఉంటారు. సో, వాళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు మన దగ్గర అనుకోండి పర్టికులర్‌గా మనం ఇనాగరల్ ఆఫర్ అని ఇస్తున్నామండి. ఓకే. ఈ ఇనాగరల్ ఆఫర్‌లో బయట మోకాలు మార్పిడికి అయ్యే ఖర్చు మన దగ్గర దాదాపు 50-60% తగ్గుతుందండి. ఓకే. సపోజ్ ఎలా తీసుకున్నామంటే మీకు అదే ఇంటర్నేషనల్ గోల్డ్‌ని మేడ్ ఇన్ జర్మనీది మనం బయట చూసుకున్నామంటే వేరే హాస్పిటల్స్‌లో మీరు కంపేర్ చేయొచ్చు. 2.5 లాక్స్ నుంచి 3 లాక్స్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి. మనము 1.8 లాకే ఛార్జ్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ మన దాంట్లో మెడిసిన్స్ ఫ్రీ ఇస్తున్నాం. 3 డేస్ స్టే ఇస్తున్నాం. ల్యాబ్ ఫ్రీగా చేస్తున్నాం. సో, తర్వాత వాక్ చేసి ఇంటికి పంపిస్తాం. ఓకే. సో, కంపేర్డ్‌గా మీరు ఆల్రెడీ చూసారు కదా ఒక పేషెంట్‌ని. సో, ఆయన కూడా చేసుకున్నాడు. ఈజ్ ఆల్సో గివెన్ గుడ్ రివ్యూ. ఓకే. సో, అట్ ద సేమ్ టైం మనం ఫ్రాక్చర్ కేసెస్‌లో కూడా మనము కంపేర్ టు అదర్ హాస్పిటల్స్‌లో కన్నా ఇక్కడ మనము 3 డేస్ స్టే ఇచ్చి మనం మనీ తక్కువ చేసి చేయడం జరుగుతుందండి. ఇక్కడ ముందర సోషల్ అవును పేషెంట్ సార్. చూసారు అవును కదా! చూసా. సో, అది హిప్ రీప్లేస్మెంట్ చేసాం. హిప్ రీప్లేస్మెంట్ బయట 4-5 లక్షల ఖర్చుతో కూడుకున్న పని. ఓకే. సో, మన దగ్గర 2.5 లాక్స్‌లోనే హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయడం. అది కూడా సిరామిక్ అండ్ పాలీ అండి. సో, నార్మల్‌గా అయితే యూజువల్‌గా మెటల్ అండ్ పాలీ ఏస్తారు. ఇదిలో మీకు ముందు చెప్పినట్టుగా ఈ మెటల్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్‌లో తీసుకుంటే గన సో, మెటల్ అండ్ పాలీ అనేది తక్కువ కాస్ట్ ఉంటది. సిరామిక్ అండ్ పాలీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటది. సిరామిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. మన దగ్గర సిరామిక్ అండ్ పాలీ మనం తక్కువలోనే చేస్తున్నాం. మెటల్ అండ్ పాలీ ఇంకా తక్కువ చేస్తున్నాం. అందరికి అందుబాటులో ఉండే విధంగా. అందరికీ అందుబాటులో మధ్య తరగతి పీపుల్ కూడా అందుబాటులో ఉండే విధంగా మనం ఈ రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి పీరియడ్స్ ఆగిపోవడం అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాం. సో, అలాంటి వారికి బోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా అండి. ఓకే. ఇప్పుడు మెనోపాజ్ అంటాం. ఓకే. సో, నార్మల్‌గా మెనోపాజ్ 45 ఇయర్స్‌కి ఉంటది. సో, నవే ఫుడ్ హ్యాబిట్స్ చెప్పినాం కాబట్టి 40 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు మెనోపాజ్ ఉంటది. ఈ మెనోపాజ్ వల్ల మనకు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అనేది ఉంటదండి. ఓకే. ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల ఏమైతుంది బోన్ డిపాజిషన్ ఆగిపోతది. డిపాజిషన్ ఆగిపోయి రిజార్ప్షన్ పెరిగిపోతది. అది కాల్షియం డిపాజిషన్ అనేది తగ్గిపోవడం, బోన్ రిజార్ప్షన్ పెరగడం జరిగితే కంప్లీట్‌గా ఆస్టియోపోరోటిక్ అయితుంటారు. సో, దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయండి. లేడీస్‌లో ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మందికి ఉన్నాయి. త్వరగా అరగడానికి కూడా మోకాలు అరగడానికి కూడా ఇది ఒక రీజన్ అండి. ఓకే. సార్ ఇప్పుడు బోన్‌లు గుజ్జు తగ్గిపోతే సో, మనకది ఎట్లాగో ఇబ్బందే. సో, దాన్ని మెడిసిన్‌తో కవర్ చేయొచ్చా? లేకుంటే ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఇప్పుడు మోకాల్లో గుజ్జు ఏ జాయింట్‌లో గుజ్జు తగ్గిపోతే ఇనిషియల్‌గా స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం టాబ్లెట్స్ ఇస్తామండి. గుజ్జు టాబ్లెట్స్ ఉంటాయి. అవి గ్లూకోజమైన్ గానీ లేదా మన డైజెరిన్ గానీ ఇవి గానీ ఇస్తే కొంచెం వరకు మనకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టేజ్ 1లో. స్టేజ్ 1, స్టేజ్ 2 చెప్పినట్టు మనం పీఆర్‌పీ థెరపీ గానీ, స్టెమ్ సెల్ థెరపీ గానీ, కాండ్రోసైట్ రీప్లేస్మెంట్ గానీ చేసుకోవాల్సి వస్తది అప్ టు స్టేజ్ 3 వరకు. ఓకే. సో, మనకు నాన్ సర్జికల్ మెథడ్స్‌లో కూడా మనం ఈ మోకాలు అరుగుదలను తగ్గించవచ్చండి. ఓకే. సో, దాని తర్వాత మనం రెగ్యులర్‌గా మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం, మన డైట్ కంట్రోల్ చేసుకోవడం. సో, మన దగ్గర అందరూ అవైలబిలిటీ ఉన్నారు. మనకు ఫిజియోస్ గానీ, డైటీషియన్స్ గానీ అందరూ గానీ అవైలబుల్ ఉన్నారు. అందరూ చెప్పినట్టుగా కంప్లీట్‌గా నాన్ సర్జికల్ లైఫ్ లాంగ్ ఉంటుందంటే అది తప్పండి.
ఎందుకు అంటే ఇది కొన్ని ఇయర్స్ వరకు ఉంటాయి. ఓకే. మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి మనకు క్లోజ్ చేసుకుంటూ వస్తాయి. దెబ్బని మనం మాన్పించడానికి ప్లేట్లెట్స్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడుతుంటాయి. ప్రజెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి మన మోకాల్లో ఉన్న గుజ్జును పెరగడానికి మనం ఉపయోగిస్తున్నామండి. అది డిఫరెన్స్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మీకు నాన్ సర్జికల్లో ఉంటుందంటే చాలా వరకు తప్పు అవుతుంది. బేస్డ్ ఆన్ చాలామందికి ఉన్న డౌట్ ఇంకోటి ఉంటుందండి. సో మేము పిఆర్పి థెరపీ అనేది ఓన్లీ మనీ కొరకే చేస్తున్నారు అనేది ఉంటుంది. సో అది చాలా తప్పండి. ఎందుకంటే మన దగ్గర మీకు చూపెట్టాను, వీడియో కూడా ఇచ్చారు, ఒక సోమి ఉంటే బాలరాజు. సో బయట అదర్ హాస్పిటల్స్లో వాళ్ళు చూసుకున్నారండి, పిఆర్పి థెరపీ 4 to 5 lakhs చెప్పారండి, మినిమం 3 to 2 lakhsకి. మన దగ్గర అతి తక్కువ ధరలో చేసినాం. సో పేషెంట్ ఇంప్రూవింగ్ చూడండి, రిజల్ట్ పేషెంట్ రివ్యూ తీసుకోవాలండి ఎప్పుడు కానీ. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు, అందరూ చేస్తున్నాం, సో ప్రమోషన్స్ అనేవి ఎక్కువే ఉన్నాయి, కానీ సో పేషెంట్ రివ్యూ ఈజ్ ద బెస్ట్ రివ్యూ. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు ఇంప్రూవ్ అయింది, ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది, ఎన్ని రోజులు ఉంది అనేది మనం చూపెడుతున్నాం. చాలామంది చెప్తుంది ఏమిటి, ఇదంతా ఇది ఇబ్బందులు కలుగుతున్నాయి, ఊరికేని డబ్బుల కోసమే చేస్తున్నారు అని కూడా చాలామంది కామెంట్స్ కూడా పెడుతుంటారు మీకు కూడా. సో అవి మనం విత్ ప్రూఫ్ చూపెడుతున్నాం. విత్ ప్రూఫ్ ప్రూఫ్ ఉన్నప్పుడు మనకి ఏం ఇబ్బంది ఏమని చెప్పండి. సో దానివల్ల కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి.